Subscribe to Color Frames. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజు పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకుంటారు. క్రికెట్లోనూ ఈ సంప్రదాయం కనిపిస్తుంది. తమ క్రికెట్ కెరీర్కు సహకరించిన వారిని గురువులుగా భావిస్తుంటారు. ఈ ప్రత్యేక రోజున భారత క్రికెట్లోని ప్రసిద్ధ గురు శిష్య జంటల గురించి చూద్దాం. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఆదర్శంగా భావిస్తాడు. పంత్ మాత్రమే కాదు, హార్దిక్ పాండ్యా కూడా ధోనీని గురువుగా భావిస్తాడు. ధోనీ సారథ్యంలోనే హార్దిక్ తొలిసారి భారత జట్టులో అవకాశం లభించింది. ఐపీఎల్లో ధోనీ సిఎస్కే జట్టులో సభ్యుడైనప్పటికీ మ్యాచ్ గెలిచినా లేదా ఓడినా పంత్ మరియు హార్దిక్ మైదానంలో మహి నుండి సలహాలు తీసుకోవడం చాలాసార్లు చూశాం. క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ను చాలా మంది క్రికెటర్లు తమ గురువుగా భావిస్తారు. గల్లీ క్రికెటర్లు సైతం సచిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా సచిన్ను తన గురువుగా భావిస్తాడు. సచిన్ 1989లో, సెహ్వాగ్ 1999లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను చాలా మంది యువ ఆటగాళ్లు తమ గురువుగా భావిస్తారు. వారిలో అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. యువి తన పుట్టినరోజున అభిషేక్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఆడాలని సలహా ఇచ్చాడు. వీళ్లతో పాటు అనేక మంది స్టార్ క్రికెటర్లు సీనియర్లను తమ గురువులుగా చెప్పుకున్న దాఖలాలు ఉన్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.